brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెస్క్యూ బృందాల ఆపరేషన్ మొదలుపెట్టాయి. టన్నెల్లోకి జనరేటర్లు పంపి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సాగుతున్న సహాయక చర్యల్ని మా ప్రతినిధి నూర్ రిపోర్ట్ చేస్తారు. టన్నెల్ లోపల చిక్కున్న 8 మందిని రక్షించడానికి ఏకంగా ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చర్చించుకుంటున్నారు. ఏ విధంగా లోపలికి వెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్ చేయాలి. ఎందుకంటే అక్కడ చాలా వేగంగా బురద వాటర్ వస్తుంది కాబట్టి చాలా తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఆల్రెడీ స్కానర్స్ పంపించారు. మిషనరీస్లో ఉన్న చిన్న చిన్న కెమెరాలతో కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న అధికారులు ఇప్పుడు ఏకంగా లోపలికి వెళ్ళి ఎలాగైనా వాళ్ళకి బయటకు తీసుకోవాలనేసి ఆర్మీ, నేవీ అధికారులు అయితే చర్చిస్తున్న పరిస్థితి. దృశ్యాలు మీరు స్పష్టంగా చూడొచ్చు. ఏకంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్షణం ఇక్కడ ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుందో సమాచారం కూడా తీసుకుంటుంది. నేవీ, ఆర్మీ రావడం వల్ల ఇప్పుడు ఆశలన్నీ ఈ నేవీ అధికారులపైన ఎక్కువగా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు నేవీ, ఆర్మీ అధికారులు చాలా రెస్క్యూ ఆపరేషన్ చేసి ఇలాంటి ప్రమాదాల నుంచి సురక్షితంగా లోపల ఉన్న కార్మికులు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు లోపలికి ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా వాళ్ళు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. లోపల అయితే ఇప్పటికే జనరేటర్ పంపించే ప్రయత్నాలు కూడా అధికారులు చేస్తున్నారు. ఆల్రెడీ మార్నింగ్ వచ్చి ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో ఎవరైతే ఫైటర్స్ ఉంటారో, రెస్క్యూ ఆపరేషన్ చేసే ఫైటర్స్ ఉంటారో వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ లోపల నుంచి వాళ్ళు లోపల ప్రయాణించారు. సుమారు వాళ్ళు 2.5 గంటలు ట్రావెల్ చేసిన తర్వాత సంఘటన స్థలానికి చేరుకుంటారని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. మరో ట్రైన్ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ కావాల్సిన ఎక్విప్మెంట్స్ మొత్తం ఈ ట్రైన్లో అమర్చారు. మరోవైపు ట్రైన్ కూడా సిద్ధం చేస్తున్నారు. మనం మీరు దృశ్యాల్లో చూడవచ్చు. ఎక్కువగా ఇలాంటి టన్నెల్ లోపల ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి ఆడ సౌకర్యాలు కావాలి, ఎలాంటి ఫెసిలిటీస్ కావాలని కూడా అధికారులు ముందుగానే ఊహించి ట్రైన్ని సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ జనరేటర్ కూడా సిద్ధం చేసిన పరిస్థితి. మరోవైపు అక్కడ కావాల్సిన పరికరాలు మొత్తం టెక్నికల్స్ పరంగా అన్ని ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆల్రెడీ కెమెరాలు కూడా లోపల పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు దృశ్యాల్లో. అక్కడ లోపల ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి ఇక్కడ ఆల్రెడీ ఎలక్ట్రిక్ వస్తువులు కూడా అధికారులు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఆల్రెడీ ఫైటర్స్ని తీసుకునే ఒక ట్రైన్ అయితే ఆల్రెడీ మార్నింగ్ బయలుదేరింది. మరో ట్రైన్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏకంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ అధికారులు ఏకంగా రంగంలో దూకారు కాబట్టి ఎలాంటి అక్కడ సమస్యలు ఎదురు కాకూడదు. ఈసారిగా టన్నెల్ లోపలికి పోతే వాళ్ళు 8 మందిని సురక్షితంగా తీసుకురావాలనేసి అధికారులు అయితే ఒక శబ్దం చేసిన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఏకంగా పూర్తిగా ట్రైన్ని సిద్ధం చేస్తున్న పరిస్థితి. అలాంటి సాధారణంగా అవసరాలు బట్టి వీళ్ళు ట్రైన్ని వాడుతూ ఉంటారు. ఇలాంటి ట్రైన్ ఇప్పుడు ఏకంగా అమర్చి ఒక పెద్ద ట్రైన్ లాగే తయారు చేసి లోపల తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అధికారులు చాలా వేగంగా రెస్పాండ్ అవుతుంటారు. కానీ నేవీ, ఆర్మీ అధికారులు ఏకంగా రంగంలో దిగారు కాబట్టి ఈ ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అందుకే వీలైనంత తొందరగా లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ సురక్షితంగా తీసుకొస్తామనేసి కూడా అధికారులు అయితే ప్రస్తుతం చెప్పుకొస్తున్న పరిస్థితి. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి కెమెరామెన్ యశ్వంత్, నూర్ మొహమ్మద్, TV9.